గుయి క్యాంప్ సైట్ నుంచి మేము దైరా బుగ్యాల్ టాప్ పాయింట్కి స్టార్ట్ అయ్యాం. కొంతమంది అక్కడే ఆగిపోయారు బికాస్ స్నో ఫ్రెష్గా పడిన తర్వాత ఎవరు వెళ్ళలేదు సమ్మిట్. బికాజ్ ఈరోజే ట్రెక్ ఓపెన్ చేశారు. సో సమ్మిట్ చేయలేదు ఎందుకంటే స్నో లెవెల్ చాలా డెప్త్గా ఉంది. రూట్ అనేది కనిపించట్లేదు, ఎటు నుంచి వెళ్ళాలి ఏంటి అనేది. రూట్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అయితే డెఫినెట్లీ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. వేరే వాళ్ళు అంతకుముందు అట్లీస్ట్ ఒక 2-3 బ్యాచ్లన్నా ట్రెక్ చేసుంటే వే అన్నా కనిపించేది. సో మేమే ఫస్ట్ బ్యాచ్ అవడంతో వే లేదు. వే కనిపించినంత వరకు, క్రియేట్ చేయగలిగినంత వరకు వెళ్ళడానికి వీఆర్ ట్రైయింగ్. నో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అసలు రికార్డ్ చేయట్లేదు బికాస్ ఎట్ ఎనీ కాస్ట్ ముందు సమ్మిట్ రీచ్ అవ్వాలి. అట్లీస్ట్ నియర్ టు సమ్మిట్ అన్న వెళ్తే ఒక ఐడియా వస్తుంది. వే క్రియేట్ అవ్వలేదని అన్నాను కదా, ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఒక్కొక్క అడుగు ఎంత పెట్టాల్సి వస్తుందో. వే అనేదే లేదు ఎక్కడ. 2-5 మెంబర్స్ వెళ్ళారు ముందు. సో వాళ్ళు వెళ్ళిన దారిలో ఒక హాఫ్ అన్ అవర్కి మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. సో హోప్ ఫర్ ది బెస్ట్. ముందు ఇంకా మనిషి కాళ్ళు మోకాలు దాటే అంత లెవెల్ ఉంది స్నో అయితే. లుక్ ఎట్ దోస్ బ్యూటిఫుల్ మౌంటైన్స్. చెట్లన్నీ కూడా ఎలా ఉన్నాయో, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్. మేము లంచ్ కూడా చేయలేదు గాయస్, మాకు ప్యాక్ చేసి ఇచ్చారు సమ్మిట్ దగ్గర చేద్దామని. వీ డోంట్ వాంట్ టు గివ్ అప్. అట్లీస్ట్ అవన్నీ క్యారీ చేస్తూ వెళ్తున్నాం ప్రస్తుతానికి. అమ్మో, ఒక ఆయన ముందు ఉన్నాడు, ఆయనే మాకు చూపిస్తా అన్నాడు రూటు. యాక్చువల్లీ మా గైడ్ 5గురిని తీసుకుని ముందు వెళ్ళిపోయాడు బికాజ్ వీఆర్ లేట్. కొంచెం ఆగాము బ్లాగ్స్ తీసుకుంటా అలాగా. సో ఈయన కొంచెం దారి దాకా హెల్ప్ చేస్తా అని చెప్పాడు. అసలు ట్రెక్ పోల్ పెడుతుంటే ఎంత డెప్త్కి వెళ్తుందో చూడండి, ఇంత లోపలికా. వర్స్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రెక్ ఏంటో తెలుసా, ఇంత స్నోలో క్యాంప్ వేసుకుని ఉండాలి. అసలు ఎన్ని ట్రావెలింగ్ ఏజెన్సీ ఉన్నాయా, ఒక్కరు క్యాంప్ సైట్ కూడా లేదు. యూ నీడ్ టు బిలీవ్. మేము వెళ్ళిన వాళ్ళు మాత్రం మా బ్యాచ్ కోసం వేశారు. చాలామంది ట్రెక్స్కి వీకెండ్స్లోనే వస్తారు, వీక్ డేస్లో అది కూడా ఎన్ని రోజులు ట్రెక్కి పాసిబిలిటీ లేకుండా పెట్టారు కదా, అందుకు ఎవ్వరూ లేరనమాట. వీఆర్ ది ఓన్లీ బ్యాచ్ డూయింగ్ అండ్ గోయింగ్ ఫర్ దైరా బుగ్యాల్ సమ్మిట్. అయ్యో బాబే. ఫ్రమ్ గుయి క్యాంప్ సైట్ టు దాయరా బుగ్యాల్ టాప్కి టోటల్ ట్రెక్ డిస్టెన్స్ 12 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అండ్ ట్రెక్ టైం వచ్చేసి 7 to 9 hours డిపెండ్స్ ఆన్ ది హౌ స్పీడ్ వీఆర్ ట్రెక్కింగ్. ఆల్టిట్యూడ్ వచ్చేసి 11,900 feet రీచ్ అవుతాం. సో ఆల్టిట్యూడ్ గుయి నుంచి దాయరా టాప్కి ఎంత గెయిన్ అవుతుంది అంటే 2,144 feet గెయిన్ అవుతుంది అనమాట. సో వ్యూస్ అయితే మెస్మరైజింగ్గా ఉన్నాయి, చాలా ఐసోలేటెడ్గా అనిపించింది బికాస్ మేము ఫెల్లో ట్రెక్కర్స్ కానీ ఎవరిని చూడడానికి లేదు. ఆ రోజే ట్రెక్ ఓపెన్ చేయడంతో ఆఫ్టర్ 4 days తర్వాత అండ్ నో క్రౌడ్ అండ్ మొత్తం హెవీలీ స్నోతో కవర్ అయిపోవడంతో అసలు ఇట్స్ లైక్ ఏదో ప్రపంచానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ అదర్ ట్రెక్స్ ఇంత లెస్ క్రౌడ్తో, అది కూడా ఎలాంటి టీ పాయింట్స్ కానీ ఎలాంటి థింగ్స్ కూడా అవైలబిలిటీ లేకుండా ఇంత ఐసోలేటెడ్గా. ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ దాయరా బుగ్యాల్ వింటర్ ట్రెక్. బేసిక్గా వెళ్ళేదాకా కూడా ఆగలేకపోతున్నాం, అస్సలు ఎనర్జీ లేదు. సో ప్యాక్ లంచ్ ఇచ్చారనమాట. ఈ స్నోలో ఈడే కూర్చొని తింటున్నా. మా ట్రక్ గాడు, వాళ్ళకి ఎనర్జీ లేదు అసలు ఎందుకు కూడా. స్నోలోనే కూర్చున్నా, ఒక పక్కన చలేస్తుంది, చల్ల ఫుడ్ కాదు. సో ఇది మా పరిస్థితి. ఇక్కడ కూర్చుని ఫుడ్ తిన్నాం, పైకి వెళ్ళేదాకా కూడా ఆగలే. ఒక షెడ్ లాంటిది వస్తుంది, బట్ ఇంత హెవీ స్నో వల్ల మ్యాగీ పాయింట్స్ అవి కూడా అన్నీ క్లోజ్. సో ఈజ్ ద పర్సన్ మమ్మల్ని తీసుకెళ్తుంది. కొంచెం అలా తిన్నాం, ఏం తిన్నామో తెలీదు, లిటరలీ వేలో కూర్చొని తిన్నాం. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చుట్టూ కూడా స్నోతో కవర్ అయిన చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ అక్కడ కాకి చూసారా, ఆ డాగ్ అప్పటికెళ్ళి మాతో పాటే ఉంది. సో స్వీట్ ఆఫ్ దట్ డాగ్, సీరియస్లీ.
చూస్తున్నారా దారి ఎలా ఉందో? ఎంతెంత లోతుంది, నడవడం చాలా కష్టంగా ఉంది. వ్యూస్ని అస్సలు ఎంజాయ్ చేయలేకపోతున్నా. హెవీ స్నో ఉంటే ట్రెక్కింగ్ నిజంగా చాలా కష్టం. అమ్మ ఎవరో దారిలో కనిపిస్తే ఇంకా 1.5 hours నడవాలన్నారు. ఒక్కొక్క అడుగు ఎలా వేస్తున్నానో తెలీదు. నా ప్రయత్నం నేను చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇంత స్నోలో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ప్లీజ్, ఇట్స్ నాట్ ఈజీ ఆర్ మోడరేట్ లెవెల్. అండ్ ఎస్పెషల్లీ బ్రీతింగ్ ఇష్యూ ఆర్ ఆస్తమా ఉన్న వాళ్ళకైతే ధూళి తీరిపోద్ది. అమ్మ ఆల్మోస్ట్ ఒక ప్లేస్కి అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. వెనకాల వ్యూస్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. మొత్తం వైట్ వండర్లాండ్ ఇది. సో మా గ్యాంగ్లో చాలామంది గుయి లేక్ దగ్గర ఆగిపోయారు. ఓన్లీ కొంతమంది ఫస్ట్ వెళ్ళిపోయారు, 2-3. ఇప్పుడు ఇంకో గైడ్తో జస్ట్ 3 people వెళ్తున్నాం. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అయ్యో, ఇక్కడ లంచ్ చేయాలి. ఇందాకడ ఇంతసేపు నడిస్తే ఇది వచ్చింది, అక్కడ దారిలో చేసేసాం. ఇది వచ్చేదాకా మేము ఆగలేకపోయాం. చూడండి దాని మీద ఎలా ఉందో. ఒక్క టీ ఆర్ మ్యాగీ పాయింట్ కూడా లేదు, బికాస్ ఇంత హెవీ స్నో. ఇంత పెద్ద పెద్ద లాంగ్ చెట్లు చూడండి. ఆ డాగ్ ఇంకా ఫాలో అవుతూనే ఉంది మమ్మల్ని. ఒక 2 minutes అయినా రెస్ట్ తీసుకోకపోతే కష్టం. కొంచెం ఎనర్జీ తీసుకుని అక్కడ కూర్చుని దాని తర్వాత అసలైన యుద్ధం మొదలు పెడతాం సమ్మిట్ రీచ్ అవ్వడానికి. యాజ్ ఎర్లీ యాజ్ వెళ్తేనే మేము ఏదైనా చేయగలం. అమ్మా రెడీ టు గో? రెడీ. ఎస్, వీఆర్ రెడీ. మళ్ళీ ఎక్కడ మొదలు పెడుతున్నాం? వీడియోలో చాలా చెప్పాలి, చాలా సినిమాటిక్గా క్లిప్స్ తీసుకోవాలి అని చాలా అనుకున్నాను. బట్ ఈ స్నో లెవెల్కి ట్రస్ట్ మీ 2-3 ఫోటోలు కూడా దిగుతలే నేను. వ్యూ అమేజింగ్గా ఉంది. వీ డోంట్ హ్యావ్ టైం. 2 రోజులు చేయాల్సింది ఒకటే రోజు చేయాలి అంటే హైలీ ఇంపాసిబుల్, నరకం. జస్ట్ బికాస్ వెదర్ బాగోక స్టిల్ వచ్చి ఇంత దూరం చేయకుండా వెళ్తే బాగోదని 2 రోజులు కంప్లీట్ చేయాల్సిన ట్రెక్ సింగిల్ డేలో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. సీరియస్లీ అమేజింగ్ వ్యూస్, కానీ కాంప్లికేటెడ్గా ఉంది. आ गया उसके पीछे. అరే కొంచెం దూరమే ఉంది రండి అంటున్నారు, కానీ వీళ్ళు కొంచెం దూరం అన్నారంటే అది కొంచెం దూరం అస్సలు అవ్వదు. నాకు తెలుసు అది. ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇలాంటివి ప్లాన్ చేసుకోకూడదు, కానీ ఇక్కడ వచ్చి సుఖపడాలి అంటే చాలా కష్టం, చాలా కష్టం. సఫిషియంట్ టైం ఉండాలి. కొంచెం డిస్టెన్స్ చేసి రెస్ట్ తీసుకుని ద అదర్ డే కొంచెం డిస్టెన్స్ చేస్తే ఇట్ ఈజ్ ఈజీ. 1 డేలో కంప్లీట్ చేయడం అంటే, దానికి తోడు నాకు ఈ మెన్సురేషన్ ప్రాబ్లం ఒకటి ఈరోజే రావడం. చచ్చిపోతున్నా కడుపు నొప్పితో. ఒక పక్కన నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. అలానే గివ్ అప్ ఇవ్వాలని అస్సలు లేదు. మా బాడీలో ఎంత కూడా ఓపిక లేదు, లగేజ్ కూడా లేదు. జస్ట్ నా గోప్రో నా స్టిక్తో పట్టుకుని నడుస్తున్నా నేను. అక్కడ ఇందాకడ హట్లో పాడేసి వచ్చా గుయి క్యాంప్ సైట్లో లగేజ్, అయినా నడవలేకపోతున్నా.
చూసే వాళ్ళకి చాలా సింపుల్గా అనిపించవచ్చు, ఎందుకు వీళ్ళు ఎందుకు వెళ్తారు, ఎందుకు ఇవని చెప్తారు. ఒక వీడియో వెనకాల, ఒక బ్యూటిఫుల్ ప్లేస్ వెనకాల దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్. ఈ వ్యూస్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అమ్మా ఇంకా అయితే లేదురా అదో. దేవుడా. అండ్ ఒట్టిగా నడవడమే కష్టం అంటే ఈ గోప్రోని పట్టుకుని వ్లాగ్ కూడా రికార్డ్ చేయాలి. సైట్ సింగ్ ప్లేసెస్కి వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి 2-3 వీడియోలు ఎవరైనా చేయొచ్చు, కానీ ట్రెక్కింగ్ చేస్తూ నీ మీద బట్టలే నువ్వు మోసుకోవడం కష్టంగా ఉంటుంది. అక్కడ వ్లాగింగ్ చేయడం ఎస్పెషల్లీ ఇలా ఇంత డిఫికల్ట్ టైంలో నా వల్ల కాదే పిల్ల ఎక్కే కొద్దీ వస్తానే ఉంది. ఎప్పుడు వస్తుందిరా బాబోయ్. అక్కడ వెనకాల ఒక మనిషి కనిపిస్తున్నాడు కదా, ఆయన లోకల్ పర్సన్. 1 కిలోమీటర్ వెళ్తే అక్కడ ఒక హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎంటైర్ విలేజ్ వ్యూ, మౌంటైన్ వ్యూ కనిపిస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళి కూడా చాలా దగ్గర అని చెప్పాడు. ఇంత దూరం వచ్చాం, అది 1 కిలోమీటర్ అయినా ఇంకొక 2 కిలోమీటర్స్ అయినా వీ విల్ డూ ఇట్. అంతే, నేను చేస్తా. కానీ ఒకసారి చూస్తారా ఎలా ఉందో? చేస్తా అంటున్నాను కానీ ఇక్కడ వ్యూ ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క యుద్ధంలా ఉంది. చాలా చోట్ల ఈ ట్రెక్లో అలాంటి బోర్డ్స్ పెట్టేవి ఉన్నాయి, కానీ ఎలాంటి బోర్డ్ కవర్స్ లేవు. ఇన్ఫర్మేషన్ పెడతారు కదా, కనిపిస్తుందా? వెయిట్, ఈ వ్లాగ్ ఎలా అవుతుందో తెలీదు కానీ అది సంగతి. అటు సైడ్ చూడండి. మౌంటైన్స్కి ఒక స్పెషల్ ప్రేమనే ఉంటుంది. ఇలా స్నోతో కవర్ అయిన ఎంటైర్ గ్రీన్ ల్యాండ్స్ని అండ్ అంత లాంగ్ చెట్లు, ఎదురుగా అమేజింగ్ మౌంటైన్స్, అండ్ అసలు ఎలాంటి జనాలు లేకుండా ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఈ ప్లేస్. వావ్. కానీ అంతే ఛాలెంజింగ్గా కూడా ఉంది. ఆ డాగ్ చూసారా, మమ్మల్ని ఫాలో అవుతూ వస్తూనే ఉంది. సో స్వీట్. ఎక్కుతూనే ఉన్నాము. కమాన్ కమాన్, యు గైస్ కెన్ డూ ఇట్, కమాన్. వచ్చేసింది, కొంచెం దూరం ఫాస్ట్గా నడిస్తేనే వెళ్ళగలం. కొంచెం లేట్ అయినా మనం మిస్ అయిపోయినట్టే. కమాన్ భరత్, కమాన్ చలపతి గారు, కమాన్. సూపర్. ఒకటే స్పీడ్లో రన్ చేసేయి, ఒకటే స్పీడ్లో నడుస్తుంటే తెలియట్లేదు. ఓకే, ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే స్నోలో 1 అవర్ అని అర్థం. ఆల్మోస్ట్ 1 గంట నుంచి నడుస్తున్నాం. లేదు, సమ్టైమ్స్ ప్రతి మనిషికి తన లిమిట్స్ అంతే అని అనుకుని అక్కడే ఆగిపోతూ ఉంటాం. ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు రీచ్ ది డెస్టినేషన్, వీ నీడ్ టు ఎంజాయ్ ది జర్నీ. ఐ డూ బిలీవ్ ఇన్ దాట్. బట్ స్టిల్ మన లిమిట్స్, మన కెపబిలిటీస్ ఎంతో మనకు తెలీదు. ఒక గీత గీసేసుకుని అక్కడ దాకే అని అనుకుంటాం. సో దాన్ని బ్రేక్ చేయడానికే నేను ఇలా, ఇఫ్ ఐ వాంట్ టు కమ్, ఇంత రిస్క్ తీసుకుని అవసరం లేదు, నెక్స్ట్ టైం రావచ్చు. కానీ నా లిమిట్స్, నా ఎబిలిటీ ఏంటో నేను నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టకుండా సింపుల్గా వద్దులే అని ఒక గివప్ అయితే ఇవ్వడానికి ఐఎమ్ నాట్ రెడీ. లైఫ్లో కొన్ని సిచ్యువేషన్ తర్వాత నేను ఇట్లా అయిపోయాను అనమాట. చాలామంది మొండి అని అనుకుంటారు కానీ అది కాదు. నా కెపబిలిటీ ఎంత అని తెలుసుకునే ప్రాసెసే ఈ జర్నీ. ట్రస్ట్ మీ, వ్యూస్ ఎలా ఉన్నాయంటే ఒక్కడు కూడా మీకు చూపించలేకపోతున్నా. బికాస్ నా ఫైనల్ గోల్ ఇక్కడ వీడియో యూట్యూబ్లో పెట్టడం అనేది కాదు, మీకు కొంచెం చూపించి నేను నా మెయిన్ ప్రయారిటీ రీజన్ సబ్మిట్ చేయడం, అది ఇంపార్టెంట్. సో అందుకే ఎక్కువ ఏం క్లిప్స్ నేను యాడ్ చేయట్లేదు, రికార్డ్ చేయట్లేదు. వాట్ ఐఎమ్ సీయింగ్ హియర్ ఈజ్ ప్రైజ్లెస్. అండ్ అది ఏ లెన్స్తో రికార్డ్ చేసినా మీకు అదే వ్యూ చూపించలేను. నా కళ్ళతో చూసేది ఎంత అద్భుతంగా ఉంది అని అంటే ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్.
ఎక్కడ కొంచెం అలా గ్యాప్ తీసుకున్నప్పుడు మాట్లాడుతున్నా. ఇఫ్ యూ ప్లానింగ్ ఫర్ దయారా బుగ్యాల్ ట్రెక్ డెఫినెట్లీ బెస్ట్ టైం చూస్ చేసుకోండి. హెవీ స్నో ఉన్నప్పుడు మాత్రం రాకండి అంటిల్ అన్లెస్ యు ఆర్ సో ఫిట్. లేదు మన రోజు వాకింగ్ చేస్తాం మనం ఫిట్ అని అనుకుంటే వర్కౌట్ అవ్వదు. ఫిట్ అక్కడ ఉండొచ్చు కానీ స్నోలో మౌంటైన్స్లో మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఈక్వల్లీ. అక్కడ గైడ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. వెనకాల వాళ్ళు స్టాప్ అవ్వకుండా రావడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఏదేమైనా వాళ్ళని కూడా సమ్మిట్కి తీసుకెళ్ళాలి అని అండ్ నేను కూడా సబ్మిట్ చేయాలని గట్టిగా అనుకుంటున్నాను. కొంచెమే కనిపిస్తుంది. మా సిస్టర్ ఓ మై గాడ్ వాళ్ళిద్దరూ వస్తున్నారు స్లోగా. ఇంకెంత దూరం ఉంది? చాలా ఉంది. ఆ కొండ ఎక్కాలి. ఆ కొండ వచ్చేసింది అనుకుంటే ఫ్లాగ్ వచ్చిన ఇంకా కొండ ఎక్కాలి. Don't even try to remove your jacket. No, it's horrible. I can't even take one good picture. Hey, I don't need pictures. I want to complete this. She was missing you. I waited for one person. It became delay because of that. లేదు ఉందా మీ దగ్గర ఉన్నాయా? విన్నారు కదా అక్కడ హెవీలీ స్నో పడుతుందంట. మా సిస్టర్ వాళ్ళు చెప్పడం అంతే. ఇంకో గంట అంటున్నారు కానీ చీకటి పడిపోతే రావడం చాలా కష్టం, చాలా కష్టం. ఏం అర్థం కావట్లేదు, ఏడుపు వస్తుంది అంతే. లుక్ ఎట్ ది వ్యూ. ముందైతే ముసళ్ళ పండగలానే ఉంది నాకు, ఎక్కడ ఏం కనిపిస్తలే. చిల్పాడా అనే ప్లేస్ క్రాస్ అయిన తర్వాత దాయిరా బుగ్యాల్ టాప్కి రీచ్ అయ్యే ట్రైల్ మొదలవుతుంది. ఒక 30 minutes పాటు ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఎంటైర్ స్టీపే అని అనుకోండి. దాయిరా బుగ్యాల్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ ఏ వింటర్ ట్రెక్కో మాన్సూనో సమ్మర్ ట్రెక్కో కాదు, వన్ ఆఫ్ ది పాపులర్ ట్రెక్కింగ్ డెస్టినేషన్స్. ఎందుకంటే అమేజింగ్ వ్యూస్, అసలు బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకొన్ని ఇయర్స్ అయితే ఈ ప్లేస్ చాలా 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 ఫేమస్ అయిపోయి ఓవర్ క్రౌడెడ్ అయితే డెఫినెట్లీ అయిపోతుంది. చెట్టుకు చూసారా స్నో వచ్చి మొత్తం వాటర్ ఎలా గడ్డగట్టేసిందో. వెయిట్ చూపిస్తాను. చూడండి కనిపిస్తుందా? నా ఫేస్లో స్మైల్ రావడానికి రీజన్ ఏంటంటే ఆడ దూరంగా ఒక ఫ్లాగ్ కనిపించింది. అక్కడ నుంచి కొంచెం దూరం నడిస్తే సరిపోతుంది. అట్లీస్ట్ టాప్కి అయితే రీచ్ అవుతున్నాం, నాట్ అయ్యాం. ఇంకా వాళ్ళిద్దరు వెనకాలే ఉన్నారు, వాళ్ళ వల్ల అవ్వట్లేదు. బట్ దే ఆర్ ట్రైయింగ్ ది బెస్ట్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. వస్తారు స్లోగా. ప్రాబ్లం ఏంటంటే చీకటి పడిపోతే రిటర్న్ వెళ్ళలేము. స్నో లెపర్డ్స్ అట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు కూడా. రూట్ కూడా ఇది ఇప్పుడు క్రియేట్ చేసింది. సో అట్లీస్ట్ ఇదన్నా ఉంది రావడానికి. ఇన్ కేస్ రూట్ లేకపోతే సమిట్ కూడా అయ్యేది కాదు. చీకట్లో హెడ్ టార్చ్ అవన్నీ ఏం తెచ్చుకోలేదు మొయ్యలేక. అట్లీస్ట్ త్వరగా కంప్లీట్ చేసి వెళ్ళగలిగితేనే, లేదంటే చీకట్లో ఇంకా చాలా కష్టమవుతుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా ఈ ఫ్లాగ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి, నడవాలి. బట్ అట్లీస్ట్ ఒక పాయింట్కి అయితే రీచ్ అయ్యాం. దేవుడా, కొండ చూసారా? కొంపదీసి అది ఎక్కాలన్నాడంటే అంతే అంతే సంగతులు. ఓ మై గాడ్, ఓ మై గాడ్.
Finally we reached one point. Oh, amazing. Oh, ప్రాణం లేసొస్తుంది వచ్చేసాము అనగానే. ఓ గాడ్. చూపిస్తా, వ్యూ చూపిస్తా. ఆ కొంచెం దూరం కూడా అడుగులు వేయలేకపోతున్నాం. అమ్మ బాబే. ఓ గాడ్. Finally. Oh my god. చాలామంది చాలాసార్లు స్వర్గం అంటే ఆకాశంలో ఉంటుంది అన్నారు, కానీ భూమి మీదే హెవెన్కి మించిన ఒక లోకం ఉందంటే యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఈ ప్లేస్ అలా ఉంది. ఫైనలీ వ్యూస్ చూసిన తర్వాత ఊపిరి అలా పీల్చుకుని అమ్మయ్యా అని అనిపించింది. లుక్ ఎట్ దోస్ అమేజింగ్ మౌంటైన్స్. బాగున్నాయి కదా. సో నానా కష్టాలు పడి ఫైనలీ దైరా బుగ్యాల్ జెండా దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకా వెనకాల కూడా ఇంకొంచెం నడిచి టాప్ వ్యూకి వెళ్ళాలి. ఎంటైర్ హిమాలయాస్ కనిపిస్తుంటాయి. ఒక్కొక్క హిమాలయకి ఒక్కొక్క పేరుంది. నేను స్క్రీన్ మీద పెడతాను బికాస్ ఆ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకుని నేను ఇప్పుడు చెప్పలేను కాబట్టి. ఓ గాడ్, చూడండి. వన్స్ సమిట్ రీచ్ అయిన తర్వాత మొత్తం మీకు 360 డిగ్రీస్లో వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ పీక్స్ లైక్ బందర్ పంచ్, కాలానాగ్, శ్రీకాంత్ అండ్ గంగోత్రి రేంజెస్ మౌంటైన్స్ నియర్ బై ఉంటుందన్నమాట. ద హోల్ దైరా బుగ్యాల్ ఈజ్ విజిబుల్ ఫ్రమ్ దైరా టాప్. సో అవన్నీ మీకు కనిపిస్తుంది. ఒక్కొక్క సీజన్లో ఈ ట్రెక్ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ ఆ క్లౌడ్స్ చూడండి, ఆ వ్యూస్ చూడండి. అసలు దైరా బుగ్యాల్ ట్రెక్లో ఎంత స్నో పడింది అంటే లైక్ చెప్పలేను నేను మాటల్లో. అవన్నీ ఏమంటారు, స్నాక్స్, మ్యాగీ పాయింట్, టీ పాయింట్స్ అనమాట. మొత్తం నిండిపోయాయి. టెంట్ నిండడం చూసా, కానీ ఆ పెద్ద లెవెల్లో ఉండే హట్టు కూడా నిండిపోవడం ఐఎమ్ సీయింగ్ హియర్. ఓ గాడ్. మొత్తానికైతే రీచ్ అయ్యామబ్బా. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకొంచెం వెళ్ళి ఆ పైన టాప్వి కూడా చూడాలి. ఈ ప్లేస్కి రీచ్ అవ్వగానే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఫీల్ అవ్వడం జరిగింది. బాడీ అసలు టాలరేట్ చేయలేకపోయాం. అంటే ఒక ఐస్ క్యూబ్ని స్కిన్ మీద ఒక ఫ్యూ మినిట్స్ పెడితే ఎలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. లిప్స్ అన్నీ మరీ వైట్గా అయిపోయి, డ్రై అయిపోయి, డీహైడ్రేటెడ్ అయిపోయి, అండ్ బాడీలో ఎనర్జీ లేక ఫైనల్లీ ఏదైతే ఏంటి ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఇంకొక పర్సన్ కూడా స్లోలీ అలా నడుచుకుంటూ వస్తున్నాడు. చూడండి. ఫైనల్లీ అదే ఫైనలీ అక్కడికి వెళ్ళాలా? ఇది ఇంకొక వ్యక్తి అడి పూర్తి చేయాలి. ఇది పోనా బాగాలనుకున్నా. ఏడుస్తున్నావా? ఆనంద భాషలు చూడు ఎలా చూస్తుందా మిమ్మల్ని. ఏ అబ్బాయిలు ఏడుస్తే అస్సలు బాగోదు తెలుసా. రెండే కాన్సెప్ట్. ట్రెక్ కంప్లీట్ అయినా చేయాలి, మధ్యలో పోనా బాల. పోవడం అంటే పైకి పోవడం, వెనక్కి కాదు. భరత్ అమ్మ వాటర్ తాగాల.
చచ్చి బతుకుంది. ఎంత క్యూట్ చూస్తుందంటే ఆ డాగ్ ఐస్ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నాకైతే. చివరి దాకా వచ్చింది, ఎవరి మధ్యలో వచ్చినా వెళ్ళలేదు, అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలీదు. మా దగ్గర ఇవ్వడానికి కూడా ఏం లేవు అసలు. సో ఇక్కడ నుంచి కొంచెం నడవాలి. ఇంత దూరం వచ్చి కొంచెం నడవకపోతే ఎలా? యాక్చువల్లీ ఇదే సమ్మిట్. ఇక్కడ ఉండే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఏజెన్సీ వాళ్ళు సమ్మిట్ కింద చేస్తూ ఉంటారు. బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. అక్కడికి కూడా వెళ్ళి ఐ జస్ట్ వాంట్ టు సీ ది వ్యూ. ఎంత పాసిబుల్ అయితే అంత. మొత్తం ఒక్క నిమిషంలోనే క్లౌడ్ అంతా వచ్చేసి వ్యూ అంతా మారిపోయింది. సీరియస్లీ ఏం కనిపిస్తలే, ఏమో అర్థం కావట్లేదు కూడా నాకైతే. ఎవ్వరు లేరు ఇక్కడ, కొంచెం రిస్కీగా కూడా అనిపిస్తుంది. అమ్మ బాబాయ్, ఏంటి ఇంత లోతుకు దిగుతున్నావు? ఇంత లోతుకు దిగుతున్నాం ఏంటి? ఆ ఇల్లులన్నీ కూరుకుపోయినాయి స్నోకి, భయం వేస్తుంది. అమ్మ బాబాయ్, పడిపోయారా? అక్కడ ఏ గొయ్యి ఉందో తెలీదు, పెట్టారంటే లోపలికి పడిపోతాం. జస్ట్ అమ్మో, జస్ట్ పక్క పక్కన నడవండి. भैया उधर ही है, ओके आ रहे. అమ్మా చాలా డెప్త్ ఉంది గాయస్. ఒక్కొక్కటి ఇలా పురుగు పోతుంది, మోకాలు దాకుంది స్నో. అర్థమవుతుందా మీకు? ట్రెక్ పోలు పెడుతున్నాం, మొత్తం ట్రెక్ పోలు వెళ్తుంది. ఆడంతా హౌసెస్ అన్నీ మునిగిపోయాయి, ఐ మీన్ హట్స్. Oh my god, clouds. అమ్మో భయం వేస్తుంది. గైడ్ చెప్తున్న మాటలు వింటే వెన్నులోంచి వణుకొస్తుంది. అక్కడ యానిమల్స్ ప్రింట్ ఉంది, అటాక్ చేసి ఏ నిమిషాలైనా తినేయచ్చు తెలుసా. అండ్ జనాలు కూడా లేరు, దట్స్ ది వర్స్ట్ పార్ట్. లిటరలీ నాకు చాలా భయం వేస్తుంది గైస్. ఐ డోంట్ రిగ్రెట్, బట్ ఐ డోంట్ ఎంకరేజ్ టు రిస్క్ యువర్ లైఫ్. యానిమల్ అక్కడ మొత్తం ప్రింట్స్ అట్లున్నాయి. అక్కడ సడన్గా వచ్చేదైనా చేస్తే, బికాజ్ అవి బతికేవే మనుషులు ఆహారం తిని ఆర్ సంథింగ్ ఏదైనా. అమ్మా త్వరగా వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడికి వెళ్ళి కొంచెం ముందు వ్యూ చూసేసి వెళ్ళిపోవాలి. చూసారా ఇంత డేంజర్గా ఉందన్నా కూడా నేను గివ్ అప్ ఇవ్వట్లేదు. అదే నాకు నచ్చింది నాలో కొన్నిసార్లు. అక్కడ ఒకడే కూర్చుని ఉన్నాడు ఒక అబ్బాయి, అదే ఆలోచిస్తున్నాను నేను. మేమందరం ఇక్కడికి వచ్చాం. कौन सा जानवर का है वो? ये हिरन के होंगे सर. क्या? हिरन. हिरन बोले तो? हिरन नहीं होता, हिरन मिर्ग. 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 हिरन. पता नहीं है. हिरन नहीं होता है वो. Oh my God. చుట్టూ కూడా ఎంత అద్భుతమైన మౌంటైన్స్ ఉన్నాయంటే ఫైనలీ దైరా బుగ్యాల్ టాప్కి రీచ్ అయిపోయాం. ఆ ముందుకు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. మొత్తం బుగ్యాల్లాగా కనిపిస్తాయి, అంటే మొత్తం ఒక వేవ్స్ లాగా ఉంటాయి. ఎటు వెళ్తున్నామో ఎటు దిగుతున్నామో మనకైతే అస్సలు అర్థం కాదు. గైడ్ లేకపోతే ఆ బుగ్యాల్లోకి ఎంటర్ అవ్వడం చాలా రిస్కీ. ఒక ఇన్సిడెంట్ కూడా అయింది, దాని గురించి తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మొత్తం క్లౌడ్స్తో మౌంటైన్స్ చాలా వరకు కవర్ అయిపోయాయి. బట్ అమేజింగ్ వ్యూ గైస్ ఇక్కడ. ఇంత లోతుందేంటి?
completed the Dayara Bugyal summit. This trek is mesmerizing. 2 days లో చేయాల్సింది 1 day లో చేసాం. అండ్ ఇంత వర్స్ట్ వెదర్ కండిషన్లో కూడా మేము ట్రెక్ చేయగలిగాము అంటే all credit goes to Himalayan Dream Treks. So definitely మీరు నెక్స్ట్ టైం ఏ ట్రెక్ వెళ్ళాలన్నా ప్లీజ్ డూ అప్రోచ్ దెమ్. చాలా మంచి కేరింగ్ తీసుకున్నారు. 1-to-1 కానీ లేకపోతే ఫుడ్ దగ్గరికి నుంచి స్టే దాకా ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. సో దిస్ ఈజ్ మై హ్యాపీ వైబ్. నానా కష్టాలు పడి సమ్మిట్ రీచ్ అయ్యా. ఐ కాంట్ describe this feeling with just words. So finally Dayara Bugyal summit. Hip hip hooray. Thank you so much Himalayan Dream Treks. నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా జనాలు లేకుండా సమ్మిట్ కంప్లీట్ చేశాను. బేసిక్గా సమ్మిట్లో ఫోటోలు దిగడానికి ప్రతిసారి వీళ్ళు ఎప్పుడు జరుగుతారా అని వెయిట్ చేస్తాం, ఇలాంటి థింగ్స్ అవుతూ ఉంటాయి. బట్ ఈసారి మాత్రం అలాంటిది ఏం లేదు. జనాలు ఉంటేనే బెటర్. మరీ జనాలు లేకుండా ఇంత ప్రశాంతంగా ఉన్నా కూడా ఆ భయాన్ని నేను అస్సలు తీసుకోలేను. వైడ్ రేంజ్లో అసలు ఎక్కడ పసిని పిట్ట మనిషే కనిపించకుండా అంత నిశ్శబ్దంగా ఉంటే ఇట్స్ టూ స్కేరీ. అండ్ ఆ బుగ్యాలు చూడండి ఎలా ఉన్నాయో. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వెదర్ అంతా మారిపోతుంది. మౌంటైన్ వ్యూస్ అయితే అంత క్లియర్గా అయితే నాకు కనిపించలేదు. బట్ సమ్మర్లో మంచి వెదర్ ఉన్నప్పుడు మాత్రం అమేజింగ్ వ్యూస్ ఉంటాయి గైస్ ఈ ప్లేస్లో. మొత్తం ఇదంతా వేవ్స్ లాగా ఉంది. నైస్. ఇంత వైడ్ రేంజ్లో మనకి స్నోని చూడడం దాయరా బుగ్యాల్ అండ్ బ్రహ్మతల్లో మాత్రమే ఉంటుంది. బట్ బ్రహ్మతల్ కన్నా ఇది చాలా వైడ్ రేంజ్లో మనకి స్నో అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో అయితే ఇంత స్నోతో కవర్ అయితే అస్సలు ఉండదు. అంటిల్ అన్లెస్ అది బాగా హెవీ పీక్ స్నో పడే టైం అయితే తప్ప. మేము ఈ ట్రెక్ బుక్ చేసుకుని 1 month అవుతుంది. అసలు స్నో పడుతుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోలేదు. బట్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ సో లక్కీ బికాస్ ప్రతి ఒక్క ట్రెక్ కూడా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్తో, అది కూడా మంచి స్నోతో కవర్ అయిన వ్యూస్తో కంప్లీట్ అయింది. అండ్ ఈ ప్లేస్లో అయితే స్నో ఉంటుందని నేను అనుకోలేదు లాస్ట్ మూమెంట్ వరకు. లైక్ మనకి ఈసారి 2024లో అసలు స్నో అనేది పడలేదు. ఫెబ్ తర్వాత నుంచి పడడం మొదలైంది. సో మేము అనుకోకుండా ఎప్పుడు డిసెంబర్ కానీ జాన్లో కానీ ట్రెక్ కంప్లీట్ చేస్తాం. కానీ ఈసారి ఫెబ్లో బుక్ చేసుకున్నాం. అండ్ మేము బుక్ చేసుకున్న టైం స్లాట్లో ఆ డేట్స్కే ఇంత స్నోతో కవర్ అయిన వ్యూస్ చూడడానికి పాసిబిలిటీ అయింది. ఒకే ఒక్క నిమిషంలో మొత్తం ఏరియా మారిపోయింది. ఒక్క మౌంటైన్ కనిపిస్తలే, ఫుల్ ఫాగ్తో కవర్ అయిపోయింది. రూట్ కూడా కనిపించేలా లేదు. ఐ హ్యావ్ నో ఐడియా గైస్. ఇప్పుడే జస్ట్ ఒక్క నిమిషం చూసారు, ఇప్పుడు అంతా ఫాగ్తో నిండిపోయింది. చాలా భయంకరంగా ఉంది. ఓ మై గాడ్. చూడండి ఒక్క ముక్కన వ్యూ కనిపిస్తుందా? ఆ వ్యూ అంతా ఫాగ్తో కవర్ అయిపోయింది. ఫాస్ట్గా వెళ్ళాలి. అసలు వ్యూ కనిపించేలా లేదు నాకు. ముందు స్నో అంతా పడిందంటే మళ్ళీ అంతే రిస్క్. అమ్మో ఎంత దూరం నడవాలో, అసలు ఎంత దూరం వచ్చామో అర్థం అవ్వట్లేదు. త్వరగా వెళ్ళిపోదాం, భయం అవుతుంది, చాలా స్కేరీగా ఉంది. అండ్ అసలు లేట్ చేయొద్దు అని అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకసారి చుట్టూ చూడండి, ఒక మనిషి అన్న కనిపిస్తున్నారా? మాతో పాటు వచ్చిన ఒక గైడు, ఒక డాగు అండ్ నేను కాకుండా 2 వ్యక్తులు అంతే. బేసిక్గా ఏ ట్రెక్ అయినా కంప్లీట్ చేసిన తర్వాత సమ్మిట్ పాయింట్లో చాలామంది జనాభా కనిపిస్తూ ఉంటారు. ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అండ్ కొంచెం దూరానికే టీ పాయింట్స్ అనో లేదంటే క్యాంప్ సైట్స్ అనో ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ గుయి క్యాంప్ నుంచి మేము 12 kilometers అప్రాక్సిమేట్లీ హైక్ చేసుకుంటూ వచ్చాము. ఏదైనా అయినా కూడా హెల్ప్ చేయడానికి ఎవరు రారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 kilometers అవేలో పీపుల్ ఉన్నారు. అది కూడా కొంతమంది మాత్రమే ఉన్నారు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇంత ఐసోలేటెడ్గా ఫీల్ అవుతున్న ఒక టైంలో, ఇంత హెవీ స్నోలో, ఇంత అన్ప్రెడిక్టబుల్ వెదర్లో ట్రెక్ చేస్తాను అని అస్సలు అనుకోలేదు. ఎంత స్కేరీగా ఉందంటే ట్రైల్ కూడా క్లియర్గా లేదు. ఏ నిమిషానికి ఏ యానిమల్ అటాక్ చేస్తుందో కూడా తెలీదు. అండ్ లిటరలీ మా బాడీలో ఇంత కూడా నడిచే ఓపిక లేదు. అండ్ చీకటి పడిపోతుంది. చాలా గంటలు ఇంకా మేము కిందకి డిసెండ్ అవ్వాలి. ఎలా పాసిబుల్ అవుతుంది?
కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక గ్రూప్ ట్రెక్ చేయడానికి వచ్చింది. హెవీ స్నో పడింది. అయితే ఒక వ్యక్తి అంటే ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల నడుస్తూ ఉంటారు కదా, ఒక వ్యక్తి అందులో మీరు వెళ్తూ ఉండండి వస్తానంటే సరే వస్తాడు కదా అని అనుకున్నారు. సో అతను రూట్ మిస్ అయిపోయాడు అనమాట. బుగ్గియాలు ఏంటంటే వంకర్ తింకర్గా అలా వెళ్తూనే ఉంటాయి, ఎక్కడ ఎండ్ ఎక్కడ స్టార్ట్ అసలు అర్థమే కాదు. సో ఆయన హెవీ స్నోలో కూరుకుపోయి చనిపోవడం జరిగింది. ఇలాంటి ఒక స్టోరీస్ మీకు తెలిసినప్పుడు అండ్ ఇలాంటి ఒక వెదరు అన్ప్రెడిక్టబుల్గా నిమిషానికి మారిపోతున్నప్పుడు మీకు భయం అవుతుందా అవ్వదా? ఈ జర్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఈ ట్రెక్ ఎంత కష్టపడి మేము కంప్లీట్ చేసామో అంతే ఛాలెంజింగ్గా అంతే భయంకరంగా మమ్మల్ని భయపెట్టింది. నా లైఫ్లో ఈ ఎక్స్పీరియన్స్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఏం ఫీల్ అయ్యామో కూడా అవతల వ్యక్తికి నేను అస్సలు చెప్పలేను. అండ్ యూ నో వాట్, ఆల్రెడీ సమిట్ కంప్లీట్ చేసి గుయి క్యాంప్ సైట్ దగ్గర వెయిట్ చేస్తున్నా మా చెల్లి చాలా 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 టెన్షన్ పడింది. చీకటి అవుతుంది, హెవీగా స్నో రైన్ పడుతుంది, మా దగ్గర టార్చర్స్ లేవు, మా దగ్గర ఒక్కటే గైడ్ ఉన్నాడు. లైక్ అది మేము వెళ్ళే రూట్ కూడా కనిపించట్లేదు, రైట్ వెళ్తున్నామో రాంగ్ వెళ్తున్నామో కూడా అర్థం కావట్లేదు. అండ్ ఆ స్నోలో ఒక్కొక్క అడుగు వేస్తుంటే కొన్ని వందల సార్లు కింద పడిపోయాం. అవన్నీ నేను రికార్డ్ చేయలేదు బికాజ్ ఆ వెదర్కి గోప్రో ఆన్ అవ్వట్లేదు. చీకటి పడిపోయిన తర్వాత మాకు నడిచే ఓపికే లేదు, ఇంకా ఫర్గెట్ అబౌట్ రికార్డింగ్ వీడియోస్. కొన్ని గంటలకి మేము రాకపోతే అక్కడ ఉండే వాళ్ళు టెన్షన్ పడి 2 గైడ్స్ని పంపించారు. వాళ్ళు ల్యాంప్స్ పట్టుకుని మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ ఒక 1.5 hours అనుకుంటా మా చెయ్యి పట్టుకుని లిటరలీ మా దగ్గర ఓపిక లేక పడిపోతూ ఉంటే గుయి క్యాంప్ సైట్కి తీసుకెళ్లారు. నాకైతే ఒక్క అడుగు కూడా వేసే ఓపిక లేదు. అండ్ వన్స్ గుయి క్యాంప్ సైట్కి రీచ్ అయిన తర్వాత అమ్మయ్యా అని అనుకున్నాం. అప్పటికే ఆల్మోస్ట్ నాకు తెలిసి టైము 8 PM అయి ఉంటుంది. చూస్తున్నారా, మీకు పడిన క్లిప్ ఎక్కడో కనిపిస్తుంది. సో ఇలా చాలాసార్లు చాలా ఎక్స్పీరియన్స్, చాలా ఒక డిఫరెంట్ వైబ్ మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం. సో మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యామో మీరు వచ్చినప్పుడు కూడా ఇలాంటిదే ఎక్స్పీరియన్స్ అవుతారని నేను చెప్పను. బికాజ్ ఎవ్రీ టైమ్ మీకు మౌంటైన్స్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంటుంది. దెర్ ఈస్ నో రిపిటేషన్ ఎట్ ఆల్, ఈవెన్ మేము వెళ్ళిన మళ్ళీ. సో ఓవరాల్గా అయితే సమిట్ కంప్లీట్ చేసాం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. అండ్ ఈ జర్నీ లైఫ్ టైం మర్చిపోలేను. అండ్ ఈ వీడియో మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది, అండ్ ఈ అద్భుతమైన వ్యూస్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, అండ్ నా ట్రావెల్ జర్నీ కానీ చూసిన తర్వాత మీరు ఏం ఫీల్ అయ్యారో లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా చేసాము, అవన్నీ నా నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తాయి. సో డోంట్ మిస్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ఆర్జే అమ్లా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ది బ్యూటిఫుల్ దాయిరా బుగ్యాల్ మౌంటైన్స్.